శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు జూలై 2, 2017 నుంచి జూలై 8, 2017 వరకు. ముందుగా మేషరాశి. కొత్తగా ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి మరియు ధనము ఖర్చును అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. మీ కోపము వల్ల కొన్ని మాటలు పడవలసి రావచ్చు. ఆరోగ్యము మందగించే అవకాశం ఉంది. వచ్చిన సమస్యలను తేలికగా తీసుకుంటారు. ఆత్మీయులతో ఆర్థికపర చర్చలు ఫలిస్తాయి. భాగస్వామిక వ్యవహారాలలో చిరాకులు తలెత్తవచ్చు. కొన్ని పనులు ఈ వారము వాయిదా వేయటం మంచిది. వివాద విషయములలోకి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణము వాయిదా వేయటం మంచిది. ఒక విషయంలో కీలక నిర్ణయము తీసుకోవలసి రావచ్చు. లక్ష్మీ నృసింహ కవచ పారాయణం చేయండి. వృషభ రాశి. శుభ కార్యక్రమపు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో మాట పడవలసి రావచ్చు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల గొడవలు పెరగవచ్చు. చెడు వ్యసనములు ఉన్నా వారి వద్దకు పోకుండా ఉండటం మంచిది. ధనపరమైన వ్యవహారములు లాభిస్తాయి. ఆగిన పనులను మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతారు. మిత్రులు మీకు సహాయం అందిస్తారు. స్త్రీలు ఉన్నత పదవులను అలంకరించవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయగలరు. ఒక బాధ్యత తీరడంతో ఊపిరి పీల్చుకోగలుగుతారు. వ్యాపారమునకు సంబంధించిన పనులలో విజయము మరియు లాభము కలుగుతుంది. గణపతికి గరికె పూజ చేయించుట శుభము. మిథున రాశి. మంచి కార్యక్రమములలో పాల్గొనే అవకాశము వస్తుంది. దైవ దర్శనములకై యాత్రలు చేస్తారు. వ్యాపారము బాగుంటుంది. కొన్ని సమస్యలను మీరు తేలికగానే ఎదుర్కొంటారు. క్రితము వారము కంటే ఆర్థిక స్థితి బాగుంటుంది. గృహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కువ సమయము కుటుంబానికే కేటాయించవలసి రావచ్చు. గురువారము ధనలాభము. స్త్రీల విషయముగా ఆలోచనలు పెరుగుతాయి. మిత్రుల సమస్యను మీరు చక్కబెడతారు. వారము చివరిలో అనుకోని సమస్యలు ఉండవచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించుట శుభము. కర్కాటక రాశి. పైవారి మన్ననలు పొందుతారు. రాజకీయంగా అభివృద్ధి కలుగుతుంది. శుక్రవారము జాగ్రత్త వహించండి. దూరపు ప్రయాణాలు కానీ యాత్రలు కానీ ఉండవచ్చు. ఉద్యోగులకు లాభము పొందే అవకాశము సమయము. సొంత స్థానములో గృహయోగములు, అనుకున్న పనులు పూర్తి చేయుట, ధనము చేతికి వచ్చుట, ప్రముఖులతో వ్యాపార లావాదేవీలు ఫలిస్తాయి. ధన విషయంలో జాగ్రత్త వహించండి. గురువారము మీకు శుభఫలము. ఆదివారము ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. పూర్వము మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబ పరంగా ఈ వారము బాగుంటుంది. శ్రీరామనామ జపము చేయించుట శుభము. సింహరాశి. ఊహించని విధముగా ఖర్చులుంటాయి. అనుకున్న పనులు నెరవేరవు. విభేదాలు పెరుగుతాయి. స్త్రీల ఆరోగ్యము మందగిస్తుంది. మధ్యవర్తిత్వముతో నష్టము కలగవచ్చు. పోలీస్ స్టేషన్ను సందర్శించవలసి రావచ్చు. జాగ్రత్త. ఇంటిలో శుభ కార్యక్రమము చేసే అవకాశం ఉంది. ప్రయాణములు వాయిదా వేయట మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడుట మంచిది. మంగళవారము ఇతరుల విషయములలో కల్పించుకోకుండా ఉండుటయే మంచిది. కొన్ని పనులు గుట్టుగా చేయవలసి రావచ్చు. కొంత ఆందోళన, ఆటంకాలు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. శనివారము శనికి తైలాభిషేకము చేయించండి. కన్యారాశి. బంధువుల కలయిక సంతోషాలతో ప్రోత్సాహకరముగా ఈ వారము ఉంటుంది. అందరికీ మీ సహాయం అందిస్తారు. ధన విషయంలో తగు జాగ్రత్త వహించుట మంచిది. ధైర్యంతో మీ కార్యక్రమములు చక్కబెట్టుకుంటారు. పెద్దవారి సహాయము అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులు మీ సహాయము పొందుతారు. శత్రు బాధ తప్పదు. జాగ్రత్త. కొన్ని పనులు వాటంతట అవే పూర్తవుతాయి. కొన్ని పనులు కష్టము మీద పూర్తి చేసినప్పటికీ పూర్తి కావు. హామీలు ఉండటం మంచిది కాదు. మంగళవారము కొత్త పనుల విషయంలో బయట వారిని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. లక్ష్మీ కుబేర పూజ శుభము. తులారాశి. మీ కీర్తి పెరుగుతుంది. పరువు ప్రతిష్టలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపార లాభాలు సంతోషమును కలిగిస్తాయి. తండ్రికి సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. మీ సంతానానికి వ్యవహారాలు చక్కబెడతారు. రాజకీయంగా కొంత ఒత్తిడి ఉండగలదు. స్త్రీలకు నూతన గృహ వ్యవహారాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఇంటికి సంబంధించిన గృహోపకరణములను ఏర్పాటు చేసుకుంటారు. ఆదాయానికి తగ్గ ఖర్చు తప్పదు. మధ్యవర్తిగా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. మిత్రుల శుభ కార్యక్రమములలో పాల్గొంటారు. నూతన వ్యాపార విషయాలు చర్చకు వస్తాయి. లక్ష్మీ పూజ ఆరాధన మంచిది. వృశ్చిక రాశి. ఒకరి వల్ల మాట పడే అవకాశం ఉంది. ఆదివారము గురువారము మీరు తలపెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. స్నేహితుల సహాయము పొందుతారు. ఉద్యోగపర పురోగతి ఉన్నప్పటికీ పై అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది. ఆరోగ్యము కొంత కుదుట పడుతుంది. ఇల్లు మార్పు కానీ నూతన స్థల మార్పు కానీ ఉండగలదు.
రవాణాకు సంబంధించిన పనులను మీరే దగ్గరుండి చూసుకొనటం మంచిది. స్త్రీలకు అనుకోని వాహన లాభములు ఉండగలవు. వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారాలు చురుకుగానే పూర్తవుతాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. రాజరాజేశ్వరి ఆరాధన మంచిది. ధనస్సు రాశి. అనుకున్న పనులు నెరవేరడమే గాక మీకు ఈ వారము చాలా అభివృద్ధిగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమములలో పాల్గొనటయే కాక మీ పిల్లలకు వివాహ సంబంధాలు కుదురుస్తారు. శుభ కార్యక్రమములు విజయవంతమవుతాయి. నూతన వస్తువులు కొంటారు. ఖర్చు పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి. ఈ వారము శుభప్రదముగానే ఉన్నది. ధనము అందుకుంటారు. శనివారము వ్యవహారములలో కొంత జాగ్రత్త అవసరము. మానసిక ఉల్లాసము ఉన్నప్పటికీ ఆరోగ్యము కొంత కుంటుపడుతుంది. స్త్రీలకు ఈ వారము కొంత అనుకూల సమయముగానే చెప్పవచ్చు. ఆంజనేయ స్వామివారికి సింధూర పూజ చేయించుట శుభము. మకర రాశి. ఇంటిలోని వారి ఆరోగ్యము కలవరపెడుతుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మంచి చెడ్డలతో మిశ్రమముగా ఈ వారము సాగుతుంది. కొన్ని ఆటంకాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఒక గొడవ విషయముగా మీరు పోలీస్ స్టేషన్ను సందర్శించవలసి రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచండి. రాజకీయంగా అభివృద్ధి ఉండగలదు. నూతన వ్యవహారాలలో కొంత జాప్యము ఉండగలదు. ఆర్థిక స్థితి బాగుంటుంది. భార్యతో విభేదము అంత మంచిది కాదు. స్త్రీపర ఇబ్బందులు కొన్ని ఉండగలవు. ఈశ్వరునికి రుద్రాభిషేకము చేయించుట శుభము. కుంభరాశి. మీరు ఆశించిన వాటికి ధనము సమకూరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అనవసరముగా చేయని పనికి మీరు మాట పడుట జరుగును. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు మీ ఇష్టపూర్వకంగానే పెడతారు. అనుకోని విషయాలు పెద్దవయ్యి సమస్యను సృష్టిస్తాయి. మొహమాటము వల్ల ఒకరికి మధ్యవర్తిత్వము చేసి హామీ ఉండవలసి వస్తుంది. కొత్త దంపతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి. డబ్బు మంచినీరులా ఖర్చు పెడతారు. విలువైన వస్తువులు కొనుట మంచిదే, అయినా వాటిని జాగ్రత్త పరుచుకొనుట ముఖ్యము. అవి పోయే ప్రమాదం ఉంది. మీ భార్య సలహా మీకు మంచి చేస్తుంది. సుందరకాండ పారాయణ శుభము. మీనరాశి. మీ పిల్లలను ఉన్నత విద్యాలయంలో చేర్పిస్తారు. ఖర్చులు అధికంగానే ఉంటాయి. వ్యాపార లావాదేవీలలో నష్టము చవిచూడవలసి రావచ్చు. కొన్ని విషయములు గోప్యంగా నెరవేర్చుట మంచిది. పెద్దవారి కలయిక మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఆత్మీయులు మిమ్మల్ని పొగుడుట మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. ప్రేమ వ్యవహారాలు విజయాన్ని వరిస్తాయి. వ్యాపారము బాగా సాగుతుంది. మంగళవారము వస్తువులు మార్పు చేయి విషయంలో తగు జాగ్రత్త వహించండి. స్త్రీలకు నూతన ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణానికి సంబంధించిన వ్యవహారాలు ఈ వారము వాయిదా వేయుట మంచిది. ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేయించుట శుభము. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయం, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయములను గురించి వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866 193557.